విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల పోరాటానికి సంఘీభావం తెలిపారు సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు. స్టీల్ ప్లాంట్ ఇచ్చిన ప్యాకేజీ కంటితుడుపు చర్య అని తెలిపారు. కార్మికులను తొలగించి వారి నైతికతను దెబ్బతీస్తుందని, వారి పోరాటానికి పూర్తి మద్దతుగా ఉంటామన్నారు. ప్లాంట్కు సొంత గనులు కేటాయించి సెయిల్లో విలీనం చేయాలన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఒక ప్యాకేజీ ప్రకటించి అదే సర్వస్వం ఈ ప్లాంటు సుభిక్షంగా ముందుకు పోద్దని చెప్పేసి గతంలో ప్రకటించారు. గత 2-3 నెలల అనుభవం చూస్తే ఈ ప్యాకేజీ అనేది కంటితూపు చర్య. ఇది బ్యాంకులు అప్పులు తీర్చుకోవడానికి ఇచ్చింది తప్ప స్టీల్ ప్లాంట్ని అభివృద్ధి చేయడానికి ఇచ్చింది కాదని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. వీటితో సమస్య పరిష్కారం కాదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సొంత గనివ్వాలి, సెయిల్లో కలపాలి. అలాగే ఈ స్టీల్ ప్లాంట్ మేము ప్రైవేటీకరించడం, ప్రభుత్వ రంగంలో ముందుకు తీసుకెళ్తామని చెప్పి ప్రకటించాలి. అప్పుడే దీనికి న్యాయం జరుగుద్ది, దీని అభివృద్ధి జరుగుద్ది. అలాగే ప్రభుత్వ వ్యవహారం, మేనేజ్మెంట్ వ్యవహారం చూస్తే కార్మికులను భయపెట్టి, అలాగే కాంట్రాక్ట్ కార్మికులను తొలగించి, ఈత బత్యాలు సక్రమంగా ఇవ్వకుండా, విఆర్ఎస్ ఇటువంటివి ప్రకటిస్తూ, పిఎఫ్ ఇటువంటివి కూడా చెల్లించకుండా వీళ్ళ నైతికతను దెబ్బతీసి ప్లాంట్ని మొత్తం నడవడానికి సాధ్యం కాని పరిస్థితి తీసుకురావాలనే ప్రయత్నం జరుగుతున్నట్టుంది. వీటిని కార్మికులు వ్యతిరేకిస్తారు, ఐక్యంగా పోరాడతారు. ఇప్పటికే ఈ ఐక్య కార్యాచరణ కమిటీ ఆ రకంగా ముందుకు పోతుంది. ఆ రకంగా వారికి మేము పూర్తి మద్దతు ఇస్తున్నాం.